అధికారంలో ఉండి ఒక దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత ఆ దొంగతనం నుంచి తప్పించుకోవడానికి అధికారాన్ని ఏ రకంగా వాడుకొని తప్పించుకోవచ్చు, మనను దొంగ అని వేలెత్తి చూపిన వారిని ఏ రకంగా ఇరికించవచ్చు అనే దానికి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెడ్ బుక్ పాలనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఏది ఈ టీడీపీ పార్టీ నాయకులు ఏదైతే కల్తీ లిక్కర్ వ్యవహారాన్ని నడిపించారో ఆ అంశానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా జగన్ గారు ఈరోజు ప్రస్తావించడం జరిగింది. సో అందుకే జగన్ గారి ప్రెస్ మీట్ గురించి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో అందులో ప్రస్తావించినటువంటి అంశాలు ఏంటంటే ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఈ కల్తీ లిక్కర్ వ్యవహారాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా నడిపారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నది వాళ్ళే, అధికారంలో వాళ్ళే ఉన్నారు, లిక్కర్ దందా నడిపింది వాళ్ళే, అంటే కల్తీ లిక్కర్ తయారు చేసింది వాళ్ళే, లిక్కర్ షాపులు వాళ్ళవే, బెల్ట్ షాపులు వాళ్ళే, పర్మిట్ రూములు వాళ్ళవే, సప్లై అంతా వీళ్ళదే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా నడిపారు. నడిపిన తర్వాత దొరికిపోయారు. దొరికినటువంటి క్రమంలో ఏం చేయాలి? ఖచ్చితంగా మనని ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళనే ఎరికించాలి. ఎట్లా ఎరికించాలి? రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది కదా, ఆ రకంగా. సో ఇట్లా ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తీరు నిజంగా అద్భుతం అనిపిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అంశాలను కూడా మరొకసారి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఒకసారి ఫోటో క్లిప్పింగ్స్ చూడండి, దాని తర్వాత కొన్ని కీలక పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తా. చూడండి, అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గంలో మండల కేంద్రమైన ములకల చెరువులో కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఎంత అద్భుతంగా బాటిళ్లకు సీల్ వేసి యంత్రాలకు పూజ చేసినటువంటి అంశానికి సంబంధించిన ఫోటో. అంటే అదేవిధంగా ములకల చెరువు నకిలీ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్లు, మూతలు, స్పిరిట్ క్యాన్లు, కాలు బాటిల్స్ ఇవన్నీ కూడా చూడండి. అండ్ తర్వాత ఇవి కొన్ని ఫొటోస్, ఇవి తయారు చేసినటువంటివి. ఇది చూడండి, ములకల చెరువులో కట్టా సురేంద్రనాయుడికి చెందినటువంటి ఆంధ్ర వైన్స్ అంటే ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు జీవిత ఖైదు పడి ఆ వ్యక్తికి బయటికి తీసుకొచ్చారు కదా, సో ఆ వ్యక్తి సురేంద్రనాయుడికి సంబంధించినటువంటి ఆంధ్ర వైన్స్. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా నకిలీ మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. ములకల చెరువే కాదు, ఇబ్రహీంపట్నానికి సంబంధించి కూడా. అంటే అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో పట్టుబడినటువంటి లిక్కర్ బ్రాండ్స్. ఇది చూడండి, స్టిక్కర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఏది నకిలియో ఏది ఒరిజినలో తెలియని పరిస్థితి పాపం. ఆ విషయాన్ని కూడా జగన్ గారు చెప్పారు. తాగుతా ఉంటే 2 పెగ్గులు 3 పెగ్గులు పడగానే ఆ తర్వాత తాగిన మైకుల్లో ఏం తెలియదు పాపం, ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో ఇంకా తాగుతారు. సో తాగడం వల్ల ఏంటి, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అదే కదా ఇప్పుడు జరిగింది ఇబ్రహీంపట్నంలోనే. ఇది కూడా ఇబ్రహీంపట్నంలోనే. ఇది కూడా అద్దెపల్లి జనార్దన్ రావుకు చెందినటువంటి లిక్కర్ షాప్, బార్ అండ్ రెస్టారెంట్. ఇది ప్రూఫ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇది చూడండి, చంద్రబాబుతో తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి. ఇది ఇక్కడ పాయింట్, అసలైన పాయింట్. మరి ఈ వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? షాపులు ఈయనవే కదా, మరి జోగి రమేషే చెప్పాడు అనుకుందాం. మరి ఎందుకని ఈ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు పక్కన పెట్టారు? మరి వీళ్ళ బామర్దిని గిరిధర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళ పిఏ రాజేష్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నో అరెస్ట్. వీళ్ళ ఇందులో పాత్రదారులు, షాపులు, వ్యవహారం నడిపించినటువంటి వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఒక జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో లింకులు ఉన్నటువంటివి ఫోటోలు. ఇక్కడ కట్టా సురేంద్రనాయుడు వీళ్ళ షాప్లోనే అమ్మారు. మరి ఇక్కడ ఇగో లోకేష్ గారితో వీళ్ళ అనుబంధం ఉందా లేదా? ఉంది కదా, ఉందనడానికి ఇవన్నీ ప్రూఫ్స్. ఇగో మంత్రి గారితో దిగినటువంటి ఫోటోలు, ఇక్కడ లిక్కర్ షాప్ నడిపినటువంటి వాళ్ళ సురేంద్రనాయుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆధారాలు. ఇక్కడ రుత్తుల రాము, పరవాడ నకిలీ మద్యం తయారులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితులు రుత్తుల రాము ఫోటో. అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఇక్కడ అమలాపురంలో పట్టుబడినటువంటి నకిలీ మద్యం, పాలకొల్లులో పట్టుబడినటువంటి నకిలీ మద్యం, ఏలూరులో పట్టుబడినటువంటి నకిలీ మద్యం, రేపల్లెలో పట్టుబడినటువంటి నకిలీ మద్యం, నెల్లూరులో పట్టుబడినటువంటి నకిలీ మద్యం. సో ఇట్లా ములకల చెరువు, ఇబ్రహీంపట్నం, ఆమదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె అంత వీరే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలను సృష్టించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళ తప్పిదం ఏదీ లేదన్నట్టుగా అద్భుతంగా ఒక పథకాన్ని రచించారనడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి పాయింట్ని ప్రస్తావించారు. ఇంత దారుణంగా ఇన్ని ఆధారాలు పెట్టుకొని, ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు అందరూ వాళ్ళే ఉండి, వాళ్ళతో లింకులుండి మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏ సంబంధం లేని జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే మరి ఇక్కడ సామాన్య మానవుడి యొక్క పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యంలో ఈ రకంగా అధికారాన్ని ఉపయోగించుకొని కేసులు పెట్టి అరెస్టు చేస్తూ ఉంటే
ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంటుందా, రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రభుత్వాలు మారినప్పుడు ఇదే రకమైనటువంటి సాంప్రదాయాన్ని అలవాటు చేస్తే మారేటువంటి పరిణామాలు ఏంటి? చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. వీళ్ళు ఆ కొత్త సాంప్రదాయానికి తెరలేపారు, అలవాటు చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థలను వాడుకొని నాశనం చేస్తూ మళ్ళీ వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని చెప్పి డైలాగులు మాట్లాడతారు. మరి ఇదే కాకుండా మొన్న మెడికల్ కాలేజీకి సంబంధించి మరి యాక్టివ్గా పాల్గొన్నటువంటి జోగి రమేష్ కుమారుడు అనేటువంటి ఆ వ్యక్తిని కూడా ఇందులో ఇరికిస్తూ మరి విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. అక్కడనేమో జయచంద్రారెడ్డిని, వాళ్ళ బామ్మర్దిని, వాళ్ళ పిఏని ఎవరిని అరెస్ట్ చేయరు. ఇక్కడనేమో సంబంధం లేనటువంటి వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు. మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఒక దొంగతనం చేసి తప్పించుకోవడానికి దొంగని ఎవరైతే ప్రూవ్ చేస్తారో వాళ్ళని దొంగగా మార్చి ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్సా కాదా? ఇవే విషయాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు చూపించి మరి ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేసి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం కానీ ఇలాంటి పనులు చేశారో అప్పుడు జరిగిన డ్యామేజ్ కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో చర్చ మొదలైంది. ఈరోజు జగన్ గారు చెప్పిన తర్వాత ఖచ్చితంగా మరోసారి దీనికి సంబంధించిన చర్చ 100% మళ్ళీ జరుగుతుంది. మరి ఆధారాలు చూశారు కదా, మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు.